హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఏఐ టూల్ ద్వారా మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించే ముందు మా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను మొదటి నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఏఐ టూల్ ఏంటంటే అమెజాన్ ప్రోడక్ట్ లింక్ని యూజ్ చేసి మీరు అమెజాన్ ప్రోడక్ట్ లింక్ని వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు. ఇది మీకు రివ్యూ లాగా ఉపయోగపడుతుందండి. మీరు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అండ్ యూట్యూబ్ షార్ట్స్లలో అప్లోడ్ చేసి మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో చూపిస్తున్నానండి. డెస్క్టాప్లో గూగుల్లో typeframes.com అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు టైప్ ఫ్రేమ్స్ మొదటగా వచ్చిన రిజల్ట్స్లో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీరు ఈ వెబ్సైట్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. వెంటనే మీకు ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ అని అడుగుతుంది. నేను కంటిన్యూ విత్ గూగుల్ టైప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నేను సైన్ అప్ పైన అవుతాను. మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ట్యాప్ టు క్రియేట్ వీడియో ఆర్ క్లిక్ టు వీడియో. మీకు ఇలా అనేక రకాల ఏఐకి సంబంధించిన టూల్స్ వస్తాయండి. దీంట్లో మనకు కావాల్సింది అమెజాన్ ప్రోడక్ట్ వీడియో. సో మీరు దానిపైన క్లిక్ చేయండి. అమెజాన్ ప్రోడక్ట్ వీడియో పైన ఇక్కడ చూస్తున్న విధంగా అమెజాన్ ప్రోడక్ట్ వీడియోని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ యువర్ అమెజాన్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. నేను అమెజాన్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను వాడుతున్న మైక్ వచ్చేసేసి బోయా M1. దాన్నే మీకు ఇక్కడ రివ్యూగా చూపించబోతున్నాను. ఇక్కడ బోయా M1 మైక్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బోయా M1 దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఎంటర్ యువర్ అమెజాన్ యూఆర్ఎల్లో నేను యూఆర్ఎల్ని ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ ఇమోజెస్ ఆప్షనల్ దగ్గర కూడా అదే యూఆర్ఎల్ వచ్చిందండి. నేను నెక్స్ట్ నాకు ఇక్కడ ఆప్షనల్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యూఆర్ఎల్ ద్వారా వచ్చిన ఇమేజెస్నే మీరు వాడుకోవచ్చు. ఇక్కడ గెట్ ఇమేజెస్ ఫ్రమ్ యూఆర్ఎల్ అనగానే మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ను ఇక్కడ చూపిస్తుందండి. అలాగే రివ్యూవర్స్ కూడా ఇచ్చిన ఇమేజెస్ కూడా చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి, చూడండి. ఇక్కడ డిస్ప్లే అయినాయి కదండి. ఇక్కడ వాళ్ళు రివ్యూ చేసిన ఇమేజెస్ ప్లస్ ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మనకు ఓన్లీ బోయా మైక్ సంబంధించినవి మాత్రమే మనకు కావాలి. మిగతా అన్నీ రిమూవ్ చేసి ఓన్లీ బోయా మైక్ సంబంధించినవి మాత్రమే మనము తీసుకోవాలి. నేను అవి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, పిక్ యువర్ ఆప్షన్స్ అని చెప్పేసి యానిమేటెడ్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి సెర్చ్ స్టాక్స్ వీడియోస్ కూడా కనిపిస్తుందండి మనకు. అది కూడా టిక్ చేసుకోవాలనుకుంటే నేను ఒకటే క్లిక్ చేశాను, యానిమేషన్ ఇమేజెస్ అని చెప్పేసి. నెక్స్ట్ సెలెక్ట్ ఆడియో అని అడుగుతుంది. నేను ఒక ఆడియో క్లిక్ చేసుకున్నాను, డిఫాల్ట్గా వచ్చింది. నెక్స్ట్ నేను జనరేట్ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. మీరు ఒక 2 minutesలో ప్రిపేర్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ క్లిక్ అవుతుంది, చూడండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకు డెస్క్టాప్ మోడ్ వస్తుంది, కానీ నాకు మొబైల్లో క్రియేట్ కావాలి కాబట్టి నేను మొబైల్కి సంబంధించిన రేషియో క్లిక్ చేశాను. 9:16.
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయండి, రైట్ సైడ్లో మీకు యానిమేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఆ వీడియోని కొంచెం స్లో చేసుకుంటే మనకు 30 సెకండ్స్ లాగా వస్తుంది. కింద వచ్చేసి మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అండి, లేదంటే మీరు డిఫాల్ట్గా మనకు నో కాపీరైట్ తోటి ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా కరెక్ట్గా ఉంది, మనకు వీడియో కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఒకసారి వీడియో చూడండి ఎంత చాలా బాగా వస్తుందో. లైక్ ఒక ప్రోడక్ట్ యొక్క రివ్యూ ప్రకారంగా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా వీడియో చూడండి. మనకి ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ అయ్యాయి, బయోమైక్ సంబంధించినవి. అలాగే మీరు ఎన్నికి సంబంధించిన ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్కి మనము యానిమేషన్ ఇచ్చుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ @amazon.in కనిపిస్తుంది కదండి, అక్కడ మీరు మీ అఫిలియేట్ లింక్ని ఇవ్వండి. దాని ద్వారా వ్యూవర్స్కి మీరు ఆ అఫిలియేట్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు కమిషన్ వస్తుంది అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి. ఇలా మీరు ఈ వీడియో ద్వారా మీరు అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షేర్ చేస్తే మీకు దాని ద్వారా మానిటైజేషన్ ద్వారా కూడా అమౌంట్ వస్తుంది. ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ ఉండయండి ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక వీడియో జనరేట్ అవుతుంది. ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో. కానీ మనకు ఒక వాటర్ మార్క్ వచ్చిందండి, typeframes.com అని చెప్పేసి. ఆ వాటర్ మార్క్ను కూడా ఎలా రిమూవ్ చేయాలో మనం చూద్దాము. మనము ఇక్కడ ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిపోయిందండి, ఓన్లీ 6 MB మాత్రమే ఉంటుంది ఇది. ఈ డౌన్లోడ్ చేసిన వీడియోని నేను వాటర్ మార్క్ తీసేయడానికి నేను CapCutని యూజ్ చేస్తున్నానండి వాటర్ మార్క్ తీసేయడానికి. ఇక్కడ CapCut పైన క్లిక్ చేయగానే మీకు CapCut ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను. కొద్దిగా స్లో ఉందండి ఇక్కడ నా సిస్టంలో CapCut. ఇలా ఇంటర్ఫేస్ ఉంటానండి CapCut. మీరు ఏదైతే వీడియోని ద్వారా కన్వర్ట్ చేశారో అది ఇంపోర్ట్ చేసుకోండి CapCutలోకి. నేను ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి CapCutలో. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని థంబ్నైల్లోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా మీకు ఒక ప్రివ్యూ కనిపిస్తుందండి. ఈ ప్రివ్యూలో ఒకసారి వీడియో ప్లే చేసి చూసుకోండి. ఎక్కడైతే మనకు వాటర్ మార్క్ ఉందో మనకు ఒకసారి తెలియాలి, ఎందుకంటే ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి. ఇక్కడ డౌన్లోడ్లో కనిపిస్తుంది అండి వాటర్ మార్క్. ఆ వాటర్ మార్క్ కనిపించకుండా కొద్దిగా CapCutలో మనము కిందికి డౌన్ చేస్తే వీడియోని వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీరు రిమూవ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. అంత క్లియర్గా ఉంటే మీరు ఓకే, నాకు అంత క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకే నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. CapCut నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసి మీకు నచ్చిన రిజల్యూషన్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.